హలో, హాయ్. మార్నింగ్ రాత్రి ఇక్కడే పడుకున్నాం. 1:30 ఎంత అయింది. 9కి మనం అక్కడ తినేసాం కదా, అక్కడ తినేసి స్టార్ట్ అయ్యేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నైట్ ఎంత 1:00 ఎంత అయింది. ఇప్పుడు అంతా ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోవాలి. ఘాట్ అయితే చాలా దారుణంగా ఉంది. ప్యాక్ చేసుకుని మళ్ళీ ఫోన్ చేయాలి. స్మైల్. టైం వచ్చేసరికి 9:30 అయింది. ఈరోజు కొంచెం ఎనర్జీ వచ్చింది. మున్నార్లో ఉన్నాం, రాత్రి అంతా ఎక్కడ పడుకున్నాం, మున్నార్ పోలీస్ స్టేషన్లో. మార్నింగ్ పోలీస్ వచ్చాడు. లోకల్ వాళ్ళని అయితే ఇబ్బంది పెడతాం కానీ టూరిస్టులు మేము ఇబ్బంది పెట్టాము. కానీ ప్లాస్టిక్ వేస్ట్ ఏమో వచ్చకండి, తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. మన దగ్గర ప్లాస్టిక్ వేస్టే లేదు అసలు. సో వచ్చి వెళ్ళిపోయారు. బండ్లు చూసారు ఎలా అయిపోయినాయో, మొత్తం మట్టి. వీడు ఆల్రెడీ లారీ డ్యూటీ ఎక్కేసాడు. ఇది నా బండి తీసుకొచ్చినప్పుడు నల్లగా నేను మెరిసిపోతూ ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. హాట్ కూడా వాటర్ చెప్పా కదా. లేదు, నేను హాట్ వాటర్ తాగను. రండి స్టార్ట్ అవుదాం. నేను ప్లేస్ చూస్తా. మున్నార్లో ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కవర్ చేసుకుని మళ్ళీ రాత్రికి మున్నార్ వచ్చేస్తాం. ఈరోజు డే 4 అండ్ డేట్ వచ్చేసరికి డేట్ ఎంత ఈరోజు 23. టాప్ యూ తెలుసా? జై గణేష్, జై శ్రీకృష్ణ. అమ్మో, కుర్రలు అందరూ అయిపోయారు కానీ ఎవడ బ్రష్ చేయలేదు, ఎవడ స్నానాలు చేయలేదు. నిన్న స్నానం చేసాం, బ్రష్లే చేయలేదు. టాప్ యూ 34 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. 34 టాప్ యూ ఇక్కడ నుంచి. గ్యాప్ రోడ్ ఈరోజేనా? చూడు గ్యాప్ రోడ్ అని కొట్టి అందులో దిస్ ఈజ్ ద మున్నార్ స్టార్టింగ్ దాకా వచ్చి ఆ బయటపై టెంట్ వేసుకున్నాం మేము రాత్రి. వేరే 1 రూటా కాదు, 1 రూట్ అనేది 1 వే అనాలిగా. ఇదిగో కొండలు ఈసారి ఎలా ఉన్నాయా, మామూలుగా ఉండదు మున్నారు. మార్నింగ్ ఫాగ్ చూద్దామంటే వర్షాకాలం కదా, ఫాగే లేదు అసలు. ఎక్కడైనా ఆగి కాఫీ తాగితే వీ కెన్ స్టార్ట్ అవర్ డే. అక్కడ నిన్న రాత్రి వచ్చిన రూట్ ఉంది, ఆ రూట్లో కానీ మార్నింగ్ వచ్చి ఉంటేనా సూపర్ అంటే సూపర్ ఉంది. ఆలేరే వాళ్ళు రావట్లేదురా. వెల్కమ్ టు మున్నార్ టాప్ స్టేషన్. బోర్డు పాడైపోయింది. 33 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఆ పైన కొండమే చూసారా, లైట్ పింకిష్ పూలు ఉన్నాయి. ఫేస్ వాష్ కూడా చేయలేదు కదా, కంట్లో ఏదో పడిపోయింది. వెచ్చగా ఉంది. రాత్రి చలేసింది భయ్యా. అంటే మరీ అంత కాదు, అంటే మేము ఫ్లోర్ అదే యోగా మ్యాట్ని దుప్పట్లు తెచ్చుకున్నాం కదా, సో వేసుకుని పడుకుని పోతే చలి అనిపించలేదు అసలు నాకు. మంచి వెచ్చగా పడుకున్నా. మిడ్ నైట్ ఎప్పుడో చలేస్తే స్వింగ్గా పట్టుకుని పడుకుని పోయినా. ఇంకా బాబా బాగుంది చూడడానికి. కంప్లీట్గా డిఫరెంట్ వ్యూ పాయింట్ ఇది, అదే డిఫరెంట్ వ్యూ ఇది, మనం నార్మల్గా చూసే వ్యూస్ కాకుండా. వావ్, ఆ ఫ్రెండ్ చూసారా కొండలు, మరి కాలు కలపమనరా. అబ్బాబ్బాబ్బా, చివరి కొండలు చూసారా, మేఘాలు వస్తుంటే దానిపైన కొండ. వారేవా ఏముంది సీను, ఎదర చూడు. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది. సేమ్ ఇలాగే మనాలిలో కూడా ఉంటాయి ఇల్లులు, కొండ మీద కొండ అదే ఇల్లు మీద ఇల్లు ఉన్నట్టు ఉంటుంది. బాగుంటుంది చూడ్డానికి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. వాళ్ళు వస్తున్నారా? అదిగండి. చూసారా వ్యూ ఎలా ఉందో? సేమ్ ఇలా మనాలిలో కూడా ఉంటుంది. బైక్ కొంచెం లగేజ్ హెవీ అనిపిస్తుంది తప్ప, లేదంటే దీన్ని నరకం అంటే ఎలా ఉంటుందో చూపిద్ది బండికి. నరకం కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఫీల్స్ హ్యాపీ. అబ్బా చల్లగా ఉంది వెదర్. చక్కెరలేటి వంకరగా ఉన్నాయి. థ్యాంక్ఫుల్. వేరే 107 ఇక్కడ పెట్రోల్. 1437 అయింది. అందరే ఎన్న లొకేషన్ ఏదా అంటే వట్టమని చెప్పి స్లో మోషన్ వస్తుంది.
పిట్టలు కొట్టించుకొని ఆ రోడ్లో ఎదురుకొచ్చాం. స్టార్ట్ అయ్యాం. ఖాళీ కళ్ళు కరిచానే తానే. బ్రో మన టీ తాగాలి బ్రో. టీ తాగందే నా డే స్టార్ట్ అవ్వదు. అంత బాగుంటుంది మిస్టర్, భలే ఉంటుంది. ఎంత టీ స్టేషన్స్ రా, రాత్రి చూడదని ఫీల్ అయ్యారు కదరా. ఇదిగో రా చూడండి రా. ఓకే ఎరా గుర్రం ఎక్కుతారా? ఇవన్నీ రిటర్న్ చూడ చూద్దాం బ్రో. ఫస్ట్ ఆడికి వెళ్ళి టాపిక్ చూసుకుని వచ్చేద్దాం. ఇలా వెళ్ళే కొద్దీ నాకు ఎలా అనిపిస్తూనే ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి అరౌండ్ 150 కిలోమీటర్స్ కవర్ చేయాలి మొత్తం. ఘాటే ఎక్కుంది. ఎండలో వెళ్తారా మీరు అన్నింటికి చూడడానికి? టాప్ వ్యూ అంటే ఇంకా కొండ ఉందా, ఆ కొండ ఎక్కుతాం. అలాంటి టాప్ వ్యూ ఒకటి ఎక్కుతాం రా. ఘాటి భలే ఉంది, సూపర్ ఘాటి. కానీ ఏంట్రా కానీ చెప్పు. బస్సు అడ్డంగా ఉన్నాడు. ఓవర్టేక్ చేసేద్దాం. బండి అలా రోడ్డుకి స్టిక్ అయ్యి వెళ్తుంది. వెయిట్ ఉండడం వల్ల అనుకుంటా. పెడుతుంటే అలాగా డ్రాగ్ అవుతుంది. అలా బండి అంతా రోడ్డు స్టిక్. అదిగా అవతల సత్యం, అవతల పక్క లైన్లోకి వెళ్ళకూడదు. ఈరోజు వెళ్ళామా సత్యమే. ఏంటది? దాటెళ్ళాలా? దాటెళ్ళాలి. వావ్, ఇక్కడ ఏ యాక్టివిటీస్ ఉన్నాయి భయ్యా? ఏం చూస్తున్నారా? నాకేం కనబడట్లేదురా. కనపడ్డది. బోటింగ్ వెళ్దామా? ఆ పైన కొండ చూసారా? కొండ ఫాగ్ ఎలా ఉందో. నీకు చాలా దూరం వెళ్ళాలన్నాయి. కొంచెం సైడ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఉన్నా. I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'm tied up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. టీ ప్లాంటేషన్ వచ్చింది మళ్ళీ దగ్గర నుంచి. ఏమన్నా వ్యూ ఉందా భయ్యా? సూపర్. అదైతే సూపర్ అసలు, ఆ ఫాగ్ ఏరియా. Slow. Property of the game, we keep being issues. ఏమన్నా ప్రాబ్లం వస్తుంది భయ్యో. వావ్,
కేరళ లైవ్ స్టాకా ఏమవుతారు భయ్యా లైవ్గా? చకోరి అందంతో చేసావే. ఏ పాట పడుతున్నామో తెలియదు కానీ బాబా. వావ్. Hey, we got the service back. Do 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 do. I love the roads, man. It's really one step. ఫీల్ ఏం లేదు కాబట్టి నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఈ రోడ్లు. అబ్బా వీఆర్ అబ్బా వారేవా రోడ్డు చూడు బాబా. ప్రతి టర్నింగ్ యూ ప్రూవ్ మీ రాంగ్. వావ్. అబ్బా. I'm feeling it. Wow. Super roads. Wow, fully enjoying. I loved it, man. I loved it. I loved my bike. What a power. కార్ వస్తుంది. ఎదురుపెట్టు. బ్రో పాటలేదు బ్రో. ఆపితే ఇంకే పాటలాడు. అందరూ పాల్చారు. వారే వా. అటుపక్క చూడలేదు ఫ్రెండ్స్. పోదామా? లైట్గా వర్షం కూడా పడుతుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. దీని లొకేషన్ అనకూడదు. వర్షం పడుతుందిరా. సడన్గా వర్షం పడుతుంది ఇప్పుడు. వర్షం పడితే టైర్లు జారితే అదే ప్రాబ్లం. దాని గురించి తప్ప వర్షానికి నాకు ఏంటది ఎనిమిస్ ఏం కాదు. వర్షంలో బాగుంటుంది కానీ జస్ట్ టైర్లు జారితేనే బాధ తప్ప. మీరంటే నాకు ఇష్టమేనండి కానీ మీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాకు నచ్చవు. వాడి అమ్మ వ్యూ కానీ చాలా బాగుంది. నీట్గా నేను వస్తున్నానని చెప్పి రోడ్లు నీట్గా క్లీన్ చేశారు. నైస్. ఐ అప్రిషియేట్ యువర్ వర్క్. రే ఒట్టవాడ ఇలా 17 కిలోమీటర్ ఉందిరా. ఆ కొండ మీద చూసారా? మనకి ఇంటి దగ్గర ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ కొండలో వేసి ఇలా పెడితే గిన్నెలోంచి పొగలు వస్తాయి కదా, సేమ్ ఆపోజిట్. వేడి కొండ చల్లగా ఉంటాయి అంతే. కొండలోంచి అలా బయటకు వస్తున్నాయి అవి. బాబా అంతే. వావ్ దిస్ ఈజ్ రియలీ అమేజింగ్ మ్యాన్. బాబా స్వర్గమే.
వావ్. ఆహా, ఎన్నో ఏళ్ళ చీకటికి దొరికిందమ్మా. సాంగ్ రాదు మనకి. వావ్, వర్త్ రా. సంవత్సరం వరకు వెయిట్ చేసి కేరళ ట్రిప్కి రావడం వర్త్. యూ మిస్డ్ ఇట్ శ్రీను, యూ రియలీ మిస్డ్ ఇట్. బాబా బాబా బాబా. ఏ I thought it is some winter, but really it looks like వింటర్లో వస్తే ఇంకా బాగుండేది అనుకుంటా. ఎవరే వర్షాకాలంలో వచ్చాను అనుకుంటున్నాను నేను. పాప మేఘాలు బ్రో పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాయి బ్రో మేఘాలు. అబ్బా, రాత్రి ఎలాగ వెళ్ళి ఉంటే మనకి కనబడలేదు అంతే. ఏముందిరా. వావ్, లుక్ ఎట్ దట్. ట్రైన్ గేర్ వేసుకుంటాను.